పాపాల నుండి తిరగండి, బాప్తిస్మం పొందండి. దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. సకల మానవ జాతి ఆ దేవుని రక్షణను చూస్తా. మమ్మల్ని ఏం చేయమంటారు? చెప్పండి, మేము ఎటువైపు వెళ్ళాలి? ఎవరికైనా ఒక్కడికి 2 అంగీలున్నచో లేని వారికి ఎవరికైనా తప్పకుండా ఇవ్వాలి. భోజనం ఉన్నవాడు పంచుకోవాలి. బోధకుడా, మేము సుంకము వసూలు చేసేవాళ్ళం, మరి మేమేం చెయ్యాలి? ఏర్పరిచినంత కంటే ఎక్కువ తీసుకోవద్దు. అయితే మా సంగతి ఏమిటి? మేమేం చేయాలి? ఎవరి వద్ద బలవంతంగా డబ్బు తీసుకొనవద్దు. ఎవరి మీద అపనింద మోపవద్దు. మీ జీతంతోనే తృప్తి పొందండి.